అంటే కష్టపడుతున్న వారు, శ్రమలో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానంలో ఉన్నటువంటి వారు, వారితో దేవుని కృప వెళ్తా ఉంది. ఈ దినం దేవుని కృప నీతో వస్తూ ఉంది పిల్లారా. దేవుని దయ, దేవుని వాత్సల్యత నీతో వస్తూ ఉంది. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు దేవుని గ్రంథంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా అంటే ఆయన కృప తోడుగా ఉంటా ఉంది. ఆయన నీకు తోడుగా ఉండడంటే ఆయన సర్వము నీకు తోడుగా ఉంటా ఉంది. ఆయన ప్రేమ, ఆప్యాయత, ఆయన దయ, ఆయన కనికరము, సర్వ సృష్టికర్త, ఆయన ఐశ్వర్యము కూడా తోడుగా ఉంటా ఉంది నీ పేదరికంలో. లేకపోతే నీ ఆర్థిక పరమైన ఇబ్బందులు, పేదరికము కాదు పిల్లారా, మనం పేదవారిగా ఉండకుండా నిమిత్తము దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ధనవంతుడై ఉండి, సర్వ సృష్టికర్త ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడు. మన కొరకు ఆయన దీనుడిగా తను తాను మార్చుకున్నాడు, రిక్తునిగా మార్చుకున్నాడు, శరీరధారిగా వచ్చాడని బైబిల్